ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కదా, సర్దార్ వల్లభాయ్ పటేల్ రెసిస్ట్ చేసినా కూడా ఇవ్వద్దు, దానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వద్దు, ఇట్లా విభజన జరిగినప్పుడే మరి కాశ్మీర్ సమస్యకి యాక్చువల్గా కాశ్మీర్ సమస్యకి మూల సిద్ధాంతం ఎవరు, మూల మూల కర్త కర్మక్రియ ఎవరు? నెహ్రూ కాదా? ఇప్పటికి మనం పోరాటం చేసుకుంటాము, ఇప్పటికి మనం ఎంతో మంది మరి కాశ్మీర్ కోసం మనం ఇది ఒక ఇండిపెండెంట్ గా మనం మన మన దాంట్లో కలపాలంటే అప్పుడు రాసిచ్చింది ఎవరు జిన్నాకి? పాకిస్తాన్ కి రాసిచ్చింది ఎవరు? అప్పుడు నెహ్రూ కాదా? ఎన్నో ఎన్నో సార్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ మనం ఇట్లా చేసుకుందాం, అది చేసుకుందాం, భారత యూనియన్ ఇలా ఉండాలంటే ఆ రోజు మరి నెహ్రూ వినలేదు. నేనేమంటున్నా, ఇంతకుముందు జునాగఢ్ గురించి మాట్లాడుతా ఉన్నా. జునాగఢ్ లో రజాకార్ల పాలన జరిగిందా? జునాగఢ్ లో వేల మంది ఆకులు బాచిర్రా? జునాగఢ్ లో బట్టలెప్పి బతుకమ్మని ఆడిపించిర్రా? జునాగఢ్ లో బాయిల తోసి మరి వేల మందిని చంపిర్రా? ఏ విధంగా మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఈ లిబరేషన్ డే ఎందుకు జరుపుకుంటున్నాం? ఎస్, 560 సంస్థానాలని భారత యూనియన్ కలిపింది, డెఫినెట్ ఎస్, కరెక్టే. జునాగఢ్ కి దీనికి సపరేట్ గా తేడా ఉంది, అది గమనించాలి. ఎంతసేపు జునాగఢ్ ఎందుకు జరుపుకోవాలంటే ఈ రజాకార్ల పాలన నుంచి విముక్తి కల్పించాలనే ఆలోచనతోటి ఆ రోజు ఎంతమంది చచ్చిపోయారు దాని గురించి మాట్లాడరా మీరు? మీరు వాళ్ళకు ఒత్తాసు పలుకుతారు. ఇప్పటికి కూడా ఎంఐఎం పార్టీకి ఎంఐఎం పార్టీ మీరు చెప్పారు కదా, ఇంటిగ్రేషన్ డే, హైదరాబాద్ ఇంటిగ్రేషన్ డే మేము రాష్ట్రంలో అధికారంలో వచ్చినాక చేస్తామని కూడా మీరు రేవంత్ రెడ్డి గారు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నోసార్లు చెప్పారు. ఇది ప్రజాపాలన విభక్తి దినోత్సవం ఎట్లయితుంది నాకు అర్థం కావట్లేదు. ఏ విధంగా అవుతుంది? వేల మందిని ఆశలు బాసిన తర్వాత వేల మందిని చంపిన ఈ రజాకార్ల పాలన, ఈ నిరంకుశ పాలన, ఈ నిజాం పాలన నుంచి విముక్తి కల్పిస్తే విమోచన దినోత్సవం జరుపుకోవాలి. కానీ మరి ప్రజాపాలన దినోత్సవం ఏంది నాకు అర్థం కావట్లేదు. ఇదేం పేరు నాకు అర్థం కావట్లేదు. ఎవరిని ఒప్పించడానికి? ఎంఐఎం పార్టీని ఒప్పించడానిక? రజాకారులను ఒప్పించడానిక? రజాకారుల పార్టీని ఒప్పించడానిక? వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానిక? ఇలా మీరే మాట్లాడేది? ఇది తప్పు. డెఫినెట్ గా ఈ తెలంగాణ చరిత్రని వక్రీకరిస్తా ఉన్నారు. తెలంగాణ చరిత్రను వక్రీకరించి ఈ రోజు ఓటు దండుకోవడానికి, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉంది. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే దమ్ము ధైర్యం చెప్పండి, విమోచనం అంటారు దాన్ని. కానీ ప్రజాపాలన ఎట్లయితే లిబరేషన్, హైదరాబాద్ లిబరేషన్ జరిగింది, నాట్ ఈవెన్ ఇంటిగ్రేషన్, నాట్ ఈవెన్ మర్జింగ్ ఎట్లయితుంది అండి ఇది? సో డెఫినెట్ గా ఇది విమోచన దినోత్సవం జరుపుకోవాలని ఎన్నో మరి ఏండ్ల నుంచి పోరాటం చేస్తా ఉంటే ప్రతిసారి అవకాశం వచ్చినప్పుడల్లా పేర్లు మార్చి వాడుకుంటున్న పరిస్థితి పార్టీలకు కనపడతా ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ ఒకటే స్టాండ్. ముందు నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవాలి, హైదరాబాద్ విమోచన దినోత్సవం జరుపుకోవాలనే ఆలోచనతోటే. అందుకే మీరు జరపట్లేదు కాబట్టి అంతమంది పార్టీలు కూడా, కేసీఆర్ గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు 2014 కంటే ముందర. లింగం యాదవ్ గారు, పార్టీలు అవకాశం వచ్చినప్పుడల్లా, అధికారంలోకి వచ్చినప్పుడల్లా పార్టీల స్టాండ్ మారుతుంది. మిత్రుడు మాట్లాడితే జునాగఢ్ ఏం జరిగిందని, జునాగఢ్ కూడా ఆనాడు ఇండియన్ యూనియన్ కలవడానికి సిద్ధంగా లేదండి. ఆనాడు ఇండియన్ యూనియన్ కలవకుండా పాకిస్తాన్ లో కలుపుతున్నారు. అక్కడ ఉన్నటువంటి బాబీ డైనాసిటీ, అక్కడ ఉన్నటువంటి కింగ్ ముస్లిం బాబీ డైనాసిటీ, వీళ్ళకి చరిత్ర తెలియదు, అక్కడ ఏం జరగలేదు అంటున్నారు. మరొకసారి సపోర్ట్ చేసుకోవాలి. జునాగఢ్ ఏం జరిగిందో, ఆనాడు జునాగఢ్ బాబీ డైనాసిటీ కింగ్ ఖాన్ గారు పాకిస్తాన్ లో కలుస్తామని చెప్పారు. జునాగఢ్ పాకిస్తాన్ లో కలుస్తాం అన్నాడు. అందుకే అక్కడ కూడా లిబరేషన్ వచ్చింది. కోల్పోయినాం ప్రధానమంత్రి మాట్లాడితే ప్రధానమంత్రి కదా జునాగఢ్ 560 సంవత్సరాలు ఉన్నాయి దాంట్లో. కాశ్మీర్ కూడా భారత్ ఏదైతుందో భారత్ కి ఇవాళ అరే జునాగఢ్ ఉన్నది ఆనాడు ముస్లిం కింగ్స్ బాబీ డైనాసిటీ,
ఆ ముస్లిం కింగ్ ఆనాడు జునాగఢ్ ఏమన్నాడండి, పాకిస్తాన్ లో కలుస్తాం అన్నాడు. అంటే మీరు అక్కడ ఏం దుర్మార్గాలు జరగలేదంటారు. ఇది బీజేపీ చరిత్ర. ఓకే, లింగం యాదవ్ గారు. ప్రజలు రైట్. ఎంత గొప్ప చరిత్ర అండి. మీరు తెలివికి అమలు. కాశ్మీర్ కల్పన ఇది మీ వాట్సాప్ మీరు. యూనివర్సిటీలో కాశ్మీర్ చదువుకున్న మీ ఎందుకు నాన్నకి. ఇచ్చారు నాకు అర్థం కాదు. అరే వినవా మిత్రులు ఫస్ట్. కాశ్మీర్ గురించి ఇంకొకటి, పోరాటం చేసి ఇవాళ విను చేస్తాం, మిత్రమా, చెప్పవా? నీకు తెలియదు చరిత్ర చెప్పాలి, పాఠాలు దాని చెప్తా గురించి విను. ఒక నిమిషం ఆగండి. జునాగఢ్ ప్రజలు లింగం యాదవ్ గారు. ఒక నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు. వాళ్ళు చెప్పిన ఒక నిమిషం ఆగండి. రైట్. గొప్ప గొప్ప చరిత్రకారులు. లింగం యాదవ్ గారు. ఒక్క లింగం నిమిషం. యాదవ్ గారు. ఒక్క నిమిషం ఆగండి. Yes. రామూర్తి గారు. రామూర్తి గారు. నేను ఒక్కటి చెప్తాను, కొంచెం ఆగండి. హాఫ్ సెకండ్ ఫినిష్ చేస్తా. నేను ఏమంటున్నానంటే, ఓకే. ఇవాళ అమిత్ షా గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే నరేంద్ర మోడీ అనుమతి ఉంటుందా, లేకపోతే అమిత్ షా గారు హోంమంత్రి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అనుమతి లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటాడా? ఒకసారి చెప్పండి వాళ్ళు. ఓకే, ఓకే. లింగం యాదవ్. సరే, సరే, సరే. ఒక్క నిమిషం, ఓకే, ఒక్క నిమిషం ఆగండి. మాట్లాడకండి. ఓకే, ఓకే. ఒక్క నిమిషం. రామూర్తి సరే, గారు. ఇప్పుడు ఏంటంటే శ్రీనివాస్ గారు, ఏంటంటే అదే విమోచనమా లేకపోతే వినీలమా అన్నది సరే ఏ పేరుతో పిలుచుకున్నా భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం సంస్థానం కలిసింది వాస్తవం. అదే విధంగా పోరాటం ఏదైనా, నేనేమంటున్నా, రజాకార్ల మీద తెలంగాణ ప్రజలు పోరాటం చేసిన, అదే విధంగా తెలంగాణ సాయుధ పోరాటం అందరికి తెలుసు. అదే విధంగా జల్ జమీన్ జంగల్ గురించి కానీ, అదే విధంగా పీపుల్స్ వార్ ప్రజల యుద్ధం కానీ, అదే విధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, తొలి దేశం మలి దేశం. తొలి దేశంలో 369 మంది, దాని తర్వాత 1200 మందిని ఎవరు చంపినా కూడా పోయింది తెలంగాణ ప్రజల ప్రాణాలే. ఎందుకంటే ఇప్పుడు కాసిం రజ్వీ ఏ విధంగా చేసిండు, ఎంత అరాచకం చేసిండు అన్నది వాస్తవంగా అందరికి తెలుసు. దాని తర్వాత ఆయనను అయితే వెంటనే అరెస్ట్ చేసి జైలు పంపిన తర్వాత 1957 సెప్టెంబర్ 11 విడుదల చేసింది ఎవరు? పాకిస్తాన్ పారిపోయేటట్టు చేసింది ఎవరు? ఇది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అదే విధంగా సరే, ఇప్పుడు మతం పేరు మీద రుద్దాం అనుకున్న అయితే బీజేపీ కూడా ఒకటి చెప్తున్నా, ఆఖరికి మహాభారత సంకలనం కూడా ఏదైతే 11 సంవత్సరాల పరిశోధన కూడా పైసలు ఇచ్చింది ఎవరన్నది కూడా మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఇవన్నీ చాలా ఉంటాయి అంశాలు. ఇప్పుడు ఏమని మాట్లాడుకున్నా గొర్రె కషాయాన్ని నమ్మినట్టు మేము వాస్తవంగా తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఏదైతే 48లో మేము కాంగ్రెస్ నమ్మినాం కాబట్టి తర్వాత మమ్మల్ని కలిపి మోసం చేసిన తర్వాత 60 ఏళ్ళు కొట్లాడితే మళ్ళా సంపిల్లు. తెలంగాణ సాయుధ పోరాటం కానీ, అదే విధంగా ఏదైతే పీపుల్స్ వార్ ఉద్యమాలు కానీ ప్రతి ప్రాణాన్ని తీసింది. ఎందుకంటే తొలి దశలో కూడా ప్రాణాలు తీసింది అప్పుడు ఇందిరాగాంధీ, దాని తర్వాత మలి దశలో ఇందిరాగాంధీ, నెహ్రూ కూడా కాలయాపన చేసి. ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్రంలో కాసిం రజ్వీ చేస్తున్న అరాచకాలను ఎన్నిసార్లు పటేల్ గారు వివరించినా కూడా నిమ్మకి నీరెత్తినట్టు కొన్ని సెక్షన్స్ అడ్డం వస్తున్నాయి, కథా కార్ఖానా అని మొత్తం దాన్ని జాప్యం చేయడం వల్ల అందసత్యం అన్నగా క్లియర్ గా చెప్పింది. ఎందుకంటే 4,000 మంది నుంచి 5,000 మంది ప్రాణాలు తెలంగాణ ప్రజలు అయిపోయినాయండి. ఎవరు పోయినాయండి? ఇప్పుడు వాస్తవంగా ఆ రోజా కాదండి, తెలంగాణ కొట్లాడినన్ని సార్లు తెలంగాణ ప్రజల ప్రాణాలు పోయినాయి తప్ప వీళ్ళు చల్లగానే ఉన్నారు. అటు కాంగ్రెస్ చల్లగానే ఉన్నది. అదే విధంగా ఇప్పుడు బీజేపీ ఏదైతే 1980లో పుట్టిన తర్వాత ఏ పోరాటం లేని పార్టీ కూడా వాస్తవంగా వాళ్ళకి చల్లగానే ఉన్నారు. ఇక్కడ కష్టపడ్డది తెలంగాణ ప్రజలు, ప్రాణాలు పోయినాయి తెలంగాణ ప్రజలే. వీళ్ళకేం అవసరం అని నాకు అర్థం కాదు. నేనేమంటున్నా, క్లియర్ గా చెప్తున్నా, ఎప్పటికి కొట్లాడాలి తెలంగాణ. ఇప్పుడు మళ్ళా దుర్మార్గుల చేతకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే మంచి ప్రశాంతంగా బతికిన తెలంగాణ రోడ్ల మీద తీసుకొచ్చి ఇప్పుడు రైతులను కానీ, విద్యార్థులను కానీ, అదే విధంగా ఏదైతే వాస్తవంగా చెప్పుకుంటే పుట్టిన బిడ్డ నుంచి ఇప్పుడు మళ్ళా ముసలవ దాకా ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చింది. ఎందుకంటే నేను మరీ చెప్తున్నా, తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి. తెలంగాణ ఏదైతే దాని అస్తిత్వాన్ని, ఎందుకంటే ఏదైతే 60 ఏళ్ల తర్వాత మళ్ళీ అస్తిత్వం వచ్చింది, ఆ అస్తిత్వాన్ని కాపాడుకొని తెలంగాణ అభివృద్ధి దిశగా ఈ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, ఎందుకంటే వాస్తవంగా వాళ్ళు చేసుకుంటున్నారు, మనం చేసుకుంటేది కొత్త రాష్ట్రం ఇచ్చింది మనకు తీసింది ఏం లేదండి. వాస్తవంగా ఏంటంటే పాత రాష్ట్రాన్ని ఇచ్చిల్లో, ఆ ఇచ్చిన రాష్ట్రాన్ని కొంచెం మనం ముందుకు తీసుకుపోవాలి అంతే తప్ప కానీ ఎవరికి కూడా తొత్తులుగా వివరించద్దు. ఎందుకంటే విమోచనమా విలీనమా అన్న తర్వాత ముఖ్య పెట్టి, ఎందుకంటే మీ ప్రజాపాలన మీద దృష్టి పెట్టండి. ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు గది మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి. అదే విధంగా బీజేపీ కూడా ఏమి ఇస్తానది గవ్వివ్వాలి కానీ నీ ఆ రోజా ఈ రోజా కాదండి. తెలంగాణ ప్రజలు కేంద్రం నుంచి వెళ్ళి ఏదైతే తమ వాటా అడుగుతున్నారు, ఎందుకంటే మిగతా రాష్ట్రాలకు మీరు ఎక్కువ ఇస్తున్నారు, కొన్ని రాష్ట్రాలకు తక్కువ ఇస్తున్నారు. ఎందుకంటే దేశంలో మీకు ఒక జాతీయ వాదం లేదు. ఎందుకంటే ఎన్నికలు కాడ ఒకలాగా, ఎన్నికలు లేని ఒకలాగా, మీకు ఎక్కడ సమానంగా ఎక్కడ చూస్తున్నారు? 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాలు మీరు సమానంగా చూడట్లేదు. ఎందుకంటే ఆ సమానమైన దృష్టి రావాలనే గౌరవ కేసీఆర్ గారు భావించాడు కాబట్టి ఒక అడుగు ముందడుగు వేసిన తర్వాత మమ్మల్ని ఏ విధంగా కూడా అవమానకరంగా, ఎందుకంటే దక్షిణ భారతదేశం నుంచి ఎవ్వరు ముందు పడద్దండి, ముందు పడితే తొక్కి పడేస్తారు. ఇప్పుడు మరీ చెప్తున్నా, ఏ ఉద్యమాన్ని కూడా కాంగ్రెస్ అణచివేసింది, అదే విధంగా బీజేపీ కూడా ఇప్పుడు చేస్తున్నది కూడా అదే. అప్పుడు అణచివేత చేసి బీజేపీ ఇప్పుడు నిధులు రాకుండా చేస్తున్నది, ఆఖరికి యూరియా రాకుండా కూడా తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే
కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో వీళ్ళు ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్యలో సఖ్యత లేదు. ఇంకోటి ఏంటంటే బడాబాయ్ చోటాబాయ్ అని మళ్ళీ మాట్లాడి అన్నీ ఏంటంటే నేను ఓపెన్ గా చెప్తున్నా అంటే తెలంగాణ పోరాటాలు, తెలంగాణలో పుట్టిన ఈ నేల మీద పుట్టిన పోరాటాల వల్ల తెలంగాణ ప్రజల ప్రాణాలు అయిపోయినాయి తప్ప కాంగ్రెస్ నాయకుల లేకపోతే బీజేపీ నాయకులు అయితే లేనే లేరు, ఏ పోరాటం లేరు. ఎందుకంటే మేము కూడా కొట్టిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మా ఫ్యామిలీ ఓపెన్ గా మాట్లాడుకుంటే శ్రీనివాస్ గారు ఒక చిన్న విషయం చెప్తా. ఈ ఏదైతే జరిగిన అన్ని పోరాటాలు 1947 నుంచి అన్ని పోరాటాల్లో మేము కూడా భాగస్వామ్యం ఉన్నాం, మా ఫ్యామిలీ కూడా భాగస్వామ్యం ఉన్నది. కాబట్టి ఆ బాధ ఏందో, ఆ పెయిన్ ఏందో అది నాకు తెలుస్తుంది అండి, మిగతా వాళ్ళకి ఏం తెలుస్తుంది అండి? ఏం తెలియదు. లింగం యాదవ్ గారు, ఎక్కడ కూడా మీరు అంటే అధికారంలో 50-60 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా పోరాటాలు అన్నింటినీ అణచివేశారని చెప్పి కూడా ఆయన ఆరోపిస్తున్నారు రామ్మూర్తి గారు. అండి ఇవాళ తెలంగాణని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ మరి 10 ఏళ్లు పరిపాలించి ఏం చేసిరండి? ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని స్వరాష్ట్రాన్ని ఇస్తే 10 ఏళ్లు మిమ్మల్ని పరిపాలించమని అధికారం ఇస్తే తెలంగాణ ప్రజల కష్టార్జితమైనటువంటి సొమ్ముని దోచుకొని దాచుకొని వాళ్ళ వాటాల పంపకాలలో గొడవలు వస్తున్నాయి. ఏం జరుగుతున్నా మనం చూస్తున్నాం. ఏ బేసిస్ ప్రకారం చెప్తున్నా? దోచుకున్నాడు ఏ బేసిస్ ప్రకారం చెప్తా? ఒక పేపర్ ఒక పేపర్ దోచుకున్నా నేను 100 చూస్తా, 100 చూస్తా. మీరు దోచుకున్నారు తెలంగాణ ప్రాణాలు తీసి మొత్తం చూస్తా. 90 సార్లు హైదరాబాద్ లో కాల్పు జరిపింది ఎవరు? ఇందిరాగాంధీ కాదా? అదే విధంగా 369 మందిని చంపిన మీరు కాదా? అదే విధంగా 1200 మంది తెలంగాణ ఇస్తా ఇయ్యాన చంపింది మీరు కాదా? తెలంగాణ పీపుల్స్ వార్ ప్రజలు యుద్ధం చేస్తే భూమి కోసం సమాన హక్కు కోసం పోరాటం చేస్తే ఆ ప్రాణాలు తీసి ఎన్కౌంటర్ దుర్మార్గులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ విధానం మీద, కాంగ్రెస్ విధానం ఇది. అవినీతి అక్రమాలే. మీ 1 by 1 మాట్లాడండి, 1 by 1 మాట్లాడండి. రామ్మూర్తి గారు ఆయన మాట్లాడారు. లింగం యాదవ్ గారు మాట్లాడివ్వండి. రామ్మూర్తి గారు మీరు ఆగండి. రామ్మూర్తి గారు ఇప్పుడు ఇతరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. కనీసం ఇంకిత జ్ఞానం నాకు ఉంది. ఒక చదువుకున్న వ్యక్తి ఆ మాత్రం ఎందుకు వస్తారండి? నేను ఏం చెప్తున్నా వీరు, నీ టైం వచ్చినప్పుడు మాట్లాడు, రాసుకో, కావాలంటే నేను పంపిస్తాను. రామ్మూర్తి గారు మీరు ఆగండి. వెంకటరెడ్డి గారు లింగం యాదవ్ గారు మీరు ఇద్దరు మాట్లాడండి. మాట్లాడేటప్పుడు ఏదైనా రాసుకోండి, ఆ పాయింట్ రాసుకొని తర్వాత చెప్పమనండి. అంతే తప్ప ఇతరులు మాట్లాడినప్పుడు రాసుకోవడం అవసరం లేదు. ఎదురు తిరుగుడే ఉంటుంది తెలంగాణ రక్తంలో ఎదురు తిరుగుడే ఉంటుంది, అంతే తప్ప రాసుకోడు. అందుకే లింగం యాదవ్ గారు, రామ్మూర్తి గారు మీరు ఆగండి. వెయిట్ వెంకటరెడ్డి గారు చెప్పండి. శ్రీనివాస్ గారు అయితే ఇప్పుడు నెహ్రూకి లేకపోతే పటేల్కి ఏం సంబంధం అని చెప్తారు, వీళ్ళకి ఏం సంబంధం అని నాకు అర్థం కావట్లేదు. ఒక మాట చెప్పాలంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 15 సంస్థానాలు 15 స్టేట్లు ఉంటాయి, ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు. 15లో 12 స్థానాలు కాంగ్రెస్ కమిటీ మెంబర్స్ అంతా కూడా పటేల్ని ఎన్నుకుంటే ఆ రోజు పటేల్ని ప్రధానమంత్రి చేయకుండా నెహ్రూ ప్రధానమంత్రి అయ్యిండారు. అక్కడ గాంధీ తీసుకొని స్టాండ్ తీసుకొని లేదు పటేల్ కావద్దు నెహ్రూ కావాలని చెప్పిండు. ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. వీరు పటేల్ని పట్టించుకోలే, పటేల్ని చెప్పింది వినలే. కాశ్మీర్ని మన దాంట్లో విలీనం చేసుకుందాం, మన దాంట్లో ఉంచుకుందాం అంటే దాన్ని ఇంటర్నేషనల్ చేసింది ఎవరు? ఐక్యరాజ్య సమితికి చెప్పింది ఎవరు? నెహ్రూనే. ఇక్కడ నేను చెప్తున్నా, నెహ్రూ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ దేశాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి నేను ఇంకొక మాట కూడా చెప్తా, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆమె ప్రైమ్ మినిస్టర్ దిగిపోవాలనుకున్నప్పుడు మరి ఆ రోజు ఎమర్జెన్సీ ఎందుకు విధించారని నాకు అర్థం కావట్లేదు. ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది జైల్లో పెట్టారు. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాదా? నీచ చరిత్ర కాదా? నీచ సంస్కృతి కదా కాంగ్రెస్ పార్టీది. కూడా అదే పని చేస్తా ఉన్నారు వీళ్ళు. రాహుల్ గాంధీ వచ్చి కూడా అక్కడి నుంచి ఏమో రాజ్యాంగం బుక్ పట్టుకొని ప్రవచనాలు చెప్పుకుంటాడు బీహార్ లా. ఇక్కడనే అదే
మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ తెచ్చి ఒక దీని మీద పార్టీ ఫిరాయింపుల మీద ఏదైతే తీసుకొచ్చాడో దాని మీదనే మళ్ళీ ప్రవచనాలు చెప్పుకుంటూ వాళ్ళు తెచ్చిన రాజ్యాంగాన్నే తూట్లు పొడుస్తూ ఈ రోజు ఎమ్మెల్యేలు చోరీ చేసుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్ర. నేనేమంటున్నానంటే హైదరాబాద్ కానీ లేకపోతే భారతదేశంలో ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంక్ కోసం ఈ కాంగ్రెస్ పార్టీ పాకులాడుతూ ఉంటది. ఎప్పుడు చూసినా కూడా వాళ్ళ ఓటు బ్యాంకు తోటి గెలుస్తా ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలే కాదు, భారతదేశ ప్రజలు హిందువులందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఓకే డాక్టర్ పివి రెడ్డి గారు ఒక నిమిషం పివి రెడ్డి గారు ఒక నిమిషం. పటేల్ కి నెహ్రూకి ఏం సంబంధం అని అడుగుతారు, భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం అని అడుగుతారు. పటేల్ చనిపోయిన తర్వాత కూడా కనీసం వాళ్ళు కార్యక్రమాలు కూడా చేయలేదు. పరిస్థితి కాంగ్రెస్. పివి రెడ్డి గారు ఒక నిమిషం. పివి రెడ్డి గారు మాట్లాడండి. లింగం యాదవ్ గారు. నేను ఏమంటే వీళ్ళు అసలు విషయాన్ని దాచిపెట్టి దయచేసి మీరు అడిగిన దానికి నేను అడిగిన దానికి ఇప్పటి వరకు సమాధానమే లేదు. వీళ్ళు మాట్లాడితే నెహ్రూ ప్రధాని ఎట్లయిండు, మీరు ఎవరు చూసిరండి? ఆనాడు ఉన్నటువంటి ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఎవరు ప్రధాని ఉండాలి, ఎవరు హోమ్ మినిస్టర్ ఉండాలి, ఎవరు ఏ శాఖకు మినిస్టర్ ఉండాలి అని డిసైడ్ చేసింది వాళ్ళు. వీళ్ళు చరిత్రలో ఏనాడు పాల్గొనలే. ఈ చరిత్రని వక్రీకరించి వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడం కోసం చరిత్రలో ఎవరు లేనప్పుడు లేని వ్యక్తులు ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇదే ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేస్తే ఇవాళ వాళ్ళు ఈయన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇవాళ బీజేపీకి నాయకుడు ఎట్లయితాడండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ నాయకుడు. నీకు చరిత్ర తెలియకుండా తెలుసుకో. కాశ్మీర్ గురించి నీకేం తెలుసండి? ఆనాటి పరిస్థితులు ఏమున్నాయి? ఇవాళ దేశంలో మరి ఇవాళ అప్రైటిక ఎమర్జెన్సీ 11 సంవత్సరాలుగా ఇవాళ దేశంలో ఏం జరుగుతుందండి? లింగం యాదవ్ గారు ఏం సమాధానం చెప్పిండని మణిపూర్ కు ఎక్కడ ఉండండి దేశ ప్రధాని? తెలుసుకొని మాట్లాడండి. చరిత్ర తెలియకుండా ఏది పడితే మాట్లాడట్లండి. దయచేసి ఒకసారి చరిత్ర చదువుకొని రమ్మని అంటున్నారు. ఎవరు ప్రధాని కావాలి, ఎవరు హోమ్ మినిస్టర్ కావాలి? ఓకే పివి రెడ్డి గారు అలాగే లింగం యాదవ్ గారు. ఫైనల్ గా అందసత్యం గారు, మరి బీజేపీ ఏమో హిందుత్వ ఓట్లతోని మత చిచ్చు పెడుతుందని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ కూడా సెక్యులరిజం పేరుతో మరి దేశం విచ్ఛిన్నం కావడానికి కారణమని బీజేపీ ఆరోపిస్తుంది. ఓవరాల్గా మరి ఈ తెలంగాణ విమోచన దినోత్సవం ఎల్లుండి జరుపుకుంటున్నాం కనుక ఫైనల్ కంక్లూజన్ మీరు ఇవ్వండి. ఇప్పుడు తెలంగాణలో అయినా భారతదేశంలో అయినా ఒక సోషల్ ఈక్వేషన్లోనే ఐక్యంగా ఉండగలవు. ఇవాళ చాలా దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి, వాళ్ళు ఇస్లాం దేశాలుగా డిక్లేర్ చేసుకోరు, కానీ షియా సున్నీలు కొట్టుకుంటున్నారు. అన్ని దేశాల్లో ఇవాళ అమెరికా జోక్యం చేసుకోగలుగుతుంది, సమైక్యంగా ఉండలేకపోతారు. అట్లాగే కర్ణాటకలో బీజేపీ ఓడిపోగానే బీజేపీ జాతీయ నాయకుడు పేరు గుర్తురాట్లేదు, మాకు మత ఏజెండా సరిపోలేదు, ఖచ్చితంగా సోషియో ఎకనామిక్ ఏజెండా మేము ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ఎన్నికల్లో మహిళలకు కొన్ని కన్సెషన్స్, తర్వాత ఇతర అనేకమైనటువంటి పాపులిస్ట్ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేశారు. అంటే ఫైనల్గా ఏమిటంటే ప్రజలకు కావాల్సింది దీర్ఘకాలంలో కోరుకుంటారు. ఈ ఆవేశాలు ఇవన్నీ కూడా ముస్లిం ఆవేశమైన, హిందూ ఆవేశమైన తాత్కాలికమే. అవి దీర్ఘకాలంలో సస్టైన్ కావాలంటే ప్రజలు వాళ్ళ సమస్యలు వాళ్ళ దానికి నిలబడతారు తప్ప నిలబడేటువంటి అవకాశం లేదు. ఇది మన ప్రపంచంలో ఏ దేశాన్ని పరిశీలించినా ఇది మనకు అర్థమైంది. ఇది ఒక అంశం. రెండవది కాశ్మీర్ నాటి విషయం అన్నప్పుడు మనం కాశ్మీర్ని మెచ్చుకోవాలి. ఎందుకు మెచ్చుకోవాలంటే కాశ్మీర్లో మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టే రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర ఉన్నట్టే అక్కడ కూడా జమ్మూ వేరు, కాశ్మీర్ వేరు, తర్వాత ఇప్పుడున్నటువంటి లేహ వేరు. కాబట్టి ఒక దగ్గర బౌద్ధులు ఎక్కువ ఉన్నారు, ఒక దగ్గర జమ్ములు హిందువులు ఎక్కువ ఉన్నారు, కాశ్మీర్లో ముస్లింలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ ముగ్గురు మధ్య లేదా ఆ మూడు ప్రాంతాల మధ్య ఏనాడు విభేదం లేదు. రాజకీయ పార్టీలు జోక్యం చేసుకునే విభేదాలు వచ్చాయి. తర్వాత మెజారిటీ ముస్లిం రాష్ట్రం ఉండి పక్కన ముస్లిం దేశం ఉన్న పాకిస్తాన్లో కలవం మేము భారతదేశంలో కలుస్తామనేటువంటి నిర్ణయం తీసుకోవటాన్ని మనం హర్షించాలి తప్ప దాన్ని వ్యతిరేకించకూడదు. రెండవది, వాళ్ళు ఎందుకు కలిశారంటే మీకు మీ హక్కులు, మీకున్నటువంటి హక్కులు, మీ రాజ్యాన్ని, అప్పుడు ప్రత్యేకమైనటువంటి రాజ్యం హిందూ రాజా హరిసింగ్ ఉన్నాడు, మీ రాజ్యంలో మీకున్న అటువంటి హక్కులు మేము ప్రొటెక్ట్ చేస్తామన్న దాని మీదనే కలిశారు. మనం దాని పేరు